సార్ అధ్యాయం 3 అంటున్నారు. మరి అధ్యాయం 3 యొక్క పేరు ఏమిటి? అధ్యాయం 3 యొక్క పేరే కొద్దిగా జాగ్రత్తగా వింటే అందులోనే మనకు బోల్డ్ బిట్లు ఉన్నాయండి. తగు ప్రభుత్వం, తగు ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ప్రభుత్వం, తల్లిదండ్రులు యొక్క దేని గురించి చెప్పబడుతుందండి? బాధ్యతల గురించి చెప్పబడుతుంది. కాబట్టి ఇక్కడ మనం గుర్తుంచుకునేటువంటి విషయం క్లారిటీ. గుడ్. దీన్ని కొద్దిగా ఎలాబరేట్ చేసి రాస్తాను. తగు ప్రభుత్వం ప్లస్, తగు ప్రభుత్వం అంటే ఎవరండి? పాఠశాలను నిర్వహించే ప్రభుత్వాన్ని తగు ప్రభుత్వం అంటాం. సిబిఎస్ఈ బోధిస్తే తగు ప్రభుత్వం ఎవరండి? కేంద్రం. స్టేట్ సిలబస్ బోధిస్తే తగు ప్రభుత్వం ఎవరండి? రాష్ట్రం. మరి పాఠశాల యొక్క లోకల్లో ఉండే ప్రభుత్వమే స్థానిక ప్రభుత్వం. పిల్లల్ని బడికి పంపించేటువంటి మూల స్తంభాలు తల్లిదండ్రులు. మరి వీరి యొక్క బాధ్యతలను మనకి ఇక్కడ అడుగుతున్నాడు. ఇవి మనం చూడవలసిన బాధ్యత. అంటే అధ్యాయం 3 పేరు క్లియర్ గా వచ్చింది. మరి అధ్యాయం 3లో సెక్షన్స్ ఎన్ని? 6. అధ్యాయం 1లో 2, 2లో 3, 3లో ఏంటండి 6. మరి ఇప్పుడు ఈ 6 కూడా ఎలా వస్తాయో చూద్దాం. తగు ప్రభుత్వం యొక్క బాధ్యతలు సెక్షన్ 6, కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యతలు సెక్షన్ 7, రాష్ట్ర ప్రభుత్వం అనగానే సెక్షన్ 8, స్థానిక ప్రభుత్వం అనగానే సెక్షన్ 9, తల్లిదండ్రులు అనగానే 10, ఇక మిగిలిపోయింది 11. కాబట్టి ఇలా మనం చూసుకుంటే బాగా గుర్తుంటుంది. కాబట్టి చూసుకోండి, మొత్తం సెక్షన్స్ ఎన్ని? 6. మొత్తం సెక్షన్స్ అండి 6. తగు ప్రభుత్వానికి ఎంత అని చెప్తున్నాడు? 6. కేంద్ర ప్రభుత్వానికి ఎంతండి? 7. రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతండి? 8. స్థానిక ప్రభుత్వానికి ఎంతండి? 9. తల్లిదండ్రులు అంటే ఎంతండి? 10. రిమైనింగ్ 11 ఏంటో చూద్దాం. కాబట్టి ఇప్పుడు మనం స్టార్టింగ్ సెక్షన్ దేని గురించి మాట్లాడబోతున్నాం? సెక్షన్ 6. సెక్షన్ 6 అంటే దేని గురించి అండి? తగు ప్రభుత్వం. డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతాడు. ఏమని? అధ్యాయం 3 యొక్క పేరు తగు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ప్రభుత్వం, తల్లిదండ్రుల బాధ్యతలు. మరి అధ్యాయం 3లో సెక్షన్స్ ఎన్ని అని అడుగుతాడు? 6. మరి సెక్షన్ 6 ఏం చెప్తోంది తగు ప్రభుత్వం గురించి? చాలా జాగ్రత్తగా వినాల్సినటువంటిదండి, గుర్తుపెట్టుకోండి. చట్టం అమలులోకి వచ్చిన తర్వాత, చట్టం అమలులోకి వచ్చిన తర్వాత పాఠశాల లేని చోట, పాఠశాల లేని చోట తగు ప్రభుత్వం 3 సంవత్సరాల సమయం తీసుకుని నూతన పాఠశాలలను నిర్మించవలసి ఉంటుంది. ద మోస్ట్ ఇంపార్టెంట్ అని గుర్తుంచుకోండి. చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత పాఠశాల లేని చోట తగు ప్రభుత్వం 3 సంవత్సరాల లోపు నూతన పాఠశాలను నిర్మించవలసి ఉంటుంది. సార్ మరి ఏంటిది? దీన్ని క్వశ్చన్ కింద ఎలా అడుగుతాడు? తగు ప్రభుత్వం యొక్క విధులు చెప్పే సెక్షన్ ఏది? సెక్షన్ 6. పాఠశాల లేని చోట కొత్త పాఠశాల నిర్మించాలని చెప్పే సెక్షన్ ఏది? సెక్షన్ 6. 3 సంవత్సరాల సమయం తీసుకుని నూతన పాఠశాలను నిర్మించాలని చెప్పే సెక్షన్ ఏది? సెక్షన్ 6. గుడ్. మరి సెక్షన్ అర్థమైంది కాబట్టి కొన్ని ప్రశ్నలు చేసే ప్రయత్నం చేద్దాం. ఒక విద్యాధికారి ఒక ప్రాంతాన్ని సందర్శిస్తున్నాడు. విద్యాధికారి ఒక ప్రాంతాన్ని సందర్శిస్తున్నాడు. ఆ సందర్శించినటువంటి సంవత్సరం 1990. నూతనంగా పాఠశాలని ఎప్పటికల్లా నిర్మించవలసి ఉంటుంది? నూతనంగా పాఠశాలని ఎప్పటికల్లా నిర్మించవలసి ఉంటుంది? ఆప్షన్ 1 1993, ఆప్షన్ 2 2013, ఆప్షన్ 3 2024, ఆప్షన్ 4 ఆర్టీఈకి సంబంధం లేదు. 1993. ఆప్షన్ గుడ్. ఆప్షన్ 1 అంటున్నారు. ఇంకా ఆప్షన్ 2 అనుకునే వాళ్ళు ఎవరైనా 2013 ఉన్నారండి? వెరీ గుడ్. 2024 అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? గుడ్. ఆర్టీఈ సంబంధం లేదు అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారండి?
వెరీ గుడ్. మళ్ళీ ఒకసారి మీకు టైం ఇస్తున్నాను. ఒకసారి క్లియర్ కట్ గా ఆలోచించి చెప్పే ప్రయత్నం చేయండి. క్లియర్ కట్ గా. రిపీట్ చేయరా సార్? ఆప్షన్ 4. ఆప్షన్ గుడ్. మరి ఆలోచించారు కాబట్టి ఒక్కసారి మళ్ళీ చూడండి. సెక్షన్ 6 చట్టం అమలులోకి వచ్చిన తర్వాత పాఠశాల లేని చోట తగు ప్రభుత్వం 3 సంవత్సరాల్లో నూతన పాఠశాల కట్టాలి. ఆ డిఈఓ 1990. అంటే అప్పుడు చట్టం అమల్లోకి వచ్చిందా అండి? రాలా. చట్టం అమల్లోకి ఎప్పుడు వచ్చిందండి? 2010. అక్కడి నుంచి 3 సంవత్సరాలు అంటే ఆన్సర్ ఎంత? 2013. అంటే ఆన్సర్ ఎంతండి? 2013. ఓకేనండి, గాట్ ఇట్. మళ్ళీ ఇంకో క్వశ్చన్ అడుగుతున్నాను, జాగ్రత్తగా ఆన్సర్ చెప్పే ప్రయత్నం చేయండి. ఒక విద్యాధికారి 2008లో ఒక ప్రాంతాన్ని సందర్శించాడు. అక్కడ పాఠశాల లేదు. అతను చట్టం ప్రకారం ఎప్పటికల్లా పాఠశాల నిర్మించవలసి ఉంటుంది? ఆప్షన్ 1 2011, ఆప్షన్ 2 2013, ఆప్షన్ 3 2024, ఆప్షన్ 4 ఆర్టీఈకి సంబంధం లేదు. అసలు ఆర్టీఈకి సంబంధం లేకపోతే మన ప్రశ్నే అడగం. ఇది తీసేయండి. 2024 అంటే ప్రస్తుత సంవత్సరం కాబట్టి దీని గురించి కూడా మనం మాట్లాడవలసిన అవసరం లేదు. ఇంకా 2 ఉన్నాయి, 2013, 2011. మళ్ళీ ఒక్కసారి క్లియర్ గా ఆలోచించి చెప్పండి. చట్టం రాకముందే చేస్తే ఆన్సర్ 2013. క్వశ్చన్లు అదే చెప్తున్నానండి, ఇంకా క్వశ్చన్లు వద్దు. మీకు ఫైనల్ గా క్వశ్చన్ పేపర్ వచ్చేసింది చేతిలోకి, ఆన్సర్ చేయాలి. ఆప్షన్ 2 సార్. ఆప్షన్ 2 సార్. ఆప్షన్ 2. మరి ఇక్కడ కూడా ఒక విషయం గమనించండి. క్వశ్చన్ ఇచ్చిన దాంట్లో పాఠశాల ఎప్పటికల్లా లేదండి? 2008. అప్పటికి చట్టం ఉందా? లేదు. చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చిందండి? 2010. అప్పటి నుంచి ఎన్ని సంవత్సరాల టైము? 3. అంటే ఆన్సర్ ఏంటండి? 2013. బండ గుర్తు ఒకటి పెట్టుకుంటే ఈజీ అండి. చట్టానికి ముందు ఎప్పుడు ఏర్పడినా పాఠశాలలు ఏర్పడాలి అంటే చట్టం తర్వాత 3 సంవత్సరాలు కావాలి. కాబట్టి ఆన్సర్ ఎంత అవుతుందండి? 2013. ఒక్కసారి క్వశ్చన్ మళ్ళీ అడుగుతున్నాను చూడండి. 1947లో చూసిన ఆన్సర్ ఎంత అండి? 2013. 1990లో చూసిన 2013. వెరీ గుడ్. ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నాను, జాగ్రత్తగా వినండి. ఈసారి మళ్ళీ స్పష్టంగా విని ఆన్సర్ చేయాలండి. 2012లో ఒక విద్యాధికారి ఒక పాఠశాలను సందర్శించాడు. ఆ ప్రాంతంలో ఎటువంటి పాఠశాలలు లేవు. ఇతను ఎప్పటికల్లా పాఠశాలను నిర్మించాలి? ఆప్షన్ 1 2015, ఆప్షన్ 2 2013, ఆప్షన్ 3 2024, ఆప్షన్ 4 ఆర్టీఈకి సంబంధం లేదు. 2015. ఆప్షన్ 1 సార్. 2015. ఆప్షన్ 1 2015 అంటున్నారు కొంతమంది. గుడ్. ఆప్షన్ 32 2013 అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? ఎస్ సార్. 2013. వెరీ గుడ్. 2024 అనేవాళ్ళు? అసలు సమస్య లేదు, ఆర్టీకి సంబంధం లేదు. చూద్దామండి. ఇప్పుడు సెక్షన్ 6 మళ్ళీ చదువుతున్నాను, ఒకసారి చూడండి. చట్టం అమలులోకి వచ్చిన తర్వాత పాఠశాల లేని చోట తగు ప్రభుత్వం ఎన్ని సంవత్సరాల లోపు కట్టాలి? 3 సంవత్సరాల లోపు కట్టాలి. మనకి ఇచ్చినటువంటి సంవత్సరం ఎంతండి? 2012. అంటే చట్టం అమలు అయ్యిందా అవలేదా అండి? అయ్యింది. అమలైన దగ్గర నుంచి ఎన్ని సంవత్సరాల టైంలో? 3 సంవత్సరాల టైం. 2012 + 3 అంటే ఆన్సర్ ఎంతండి? 2015. ఆన్సర్ ఎంతండి? 2015. వెరీ గుడ్. అందరికీ అర్థమైంది కదండి? మళ్ళీ ఒకసారి సెక్షన్ 6 గురించి నాకు క్లారిటీగా చెప్పండి. చట్టం అమలులోకి వచ్చిన తర్వాత, చట్టం కాకముందండి? అమలులోకి వచ్చిన తర్వాత ఎన్ని సంవత్సరాల లోపు అండి? 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు. ఇదే క్వశ్చన్ మళ్ళీ అడుగుతున్నాను చూడండి. నువ్వు 2024లో ఒక పాఠశాల లేని ప్రాంతాన్ని చూసావు. ఎప్పటికల్లా పాఠశాల కట్టాలి?
27. 2027 కాబట్టి సార్. 2027. వెరీ గుడ్. కాబట్టి ఇంతకు ముందు మీరు చదివిన ఆర్టీకి దీనికి చాలా వ్యత్యాసాలు ఉంటాయి. మరి అందుకే నేను 1కి 2 సార్లు ప్రశ్నలు బాగా చదవమంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఆన్సర్ చేసే ప్రయత్నాలు మనం చేసుకోవచ్చు. గుడ్. మరి ఇంకొన్ని విషయాలు చూసే ప్రయత్నం చేద్దాం. సార్ మరి సెక్షన్ 7 ఏం చెప్తోంది సార్? సెక్షన్ 7 ఇందాకే మీకు ఒక చిన్న క్లూ చెప్పాను. ఇక్కడ టైటిల్ గుర్తుపెట్టుకోండి. తగు ప్రభుత్వం అంటే ఎంతని? 6. మరి సెక్షన్ 7 అంటే ఏ ప్రభుత్వం అండి? కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యతలు చెప్తోంది సెక్షన్ 7. సెక్షన్ 7 కేంద్రం యొక్క బాధ్యతలు చెప్తోంది. సార్ కేంద్రం యొక్క బాధ్యతలు అంటున్నారు. ఏమేంటి సార్ బాధ్యతలు? ఇంట్లో భర్తని కేంద్రంగా పోల్చుకోవచ్చు, భార్యనేమో రాష్ట్రంగా పోల్చుకోవచ్చు. మరి అలాంటప్పుడు భర్త యొక్క బాధ్యతలు, కేంద్రం యొక్క బాధ్యతలు ఏంటో చూద్దాం. 1 ఆర్థిక నిర్వహణ. కాబట్టి డబ్బులకు సంబంధించిన విషయాలన్నిటినీ చూసుకోవాల్సింది ఎవరండి? మరి కేంద్రమే. ఎలా చూసుకుంటాం సార్? 65% డబ్బులు కేంద్రం ఇస్తుంది, 35% రాష్ట్రం ఇస్తుంది. కాబట్టి ఆర్టీఏ నిర్వహణలో కేంద్రం యొక్క వాటా 65, రాష్ట్రం యొక్క వాటా 35. కాబట్టి క్వశ్చన్ నెంబర్ 1 కేంద్రం బాధ్యతలను తెలిపే సెక్షన్ 7. మరి కేంద్రం యొక్క బాధ్యతలు సెక్షన్ 7 అయితే ఆర్థిక నిర్వహణ బాధ్యత ఎవరిది? కేంద్రానిది. కేంద్రం రాష్ట్రం యొక్క నిష్పత్తి ఎంత? 16:5:35. కేంద్రం యొక్క 65. అయితే ఇక్కడే ఇంకో చిన్న విషయాన్ని మాట్లాడాలి. కేంద్రం 90% ఇస్తుంది, ఈశాన్య రాష్ట్రాలకు 10% ఇస్తుంది. కేంద్రం అనేటువంటిది 90% నిధులు ఇస్తుంది, ఈశాన్య రాష్ట్రాలు 10% నిధులు ఇస్తాయి. దీనికి సంబంధించి మనం మాట్లాడాల్సిన విషయం ఒకటి ఉంది, జాగ్రత్తగా గుర్తించండి. ఈశాన్య రాష్ట్రాలంటే పాపం వెనకబడిన రాష్ట్రాలు, డబ్బులు చాలా తక్కువగా ఉంటాయి. అవన్నీ వెనకబడిన రాష్ట్రాలు కాబట్టి 10% డబ్బులు ఇస్తాయి, కేంద్రం 90% ఇస్తుంది. గుడ్. ఇక నెంబర్ 2 కేంద్రమే ఉపాధ్యాయులకి శిక్షణ కూడా ఇస్తుంది. ఉపాధ్యాయులకి శిక్షణ అంటే మీరందరూ కూడా ఉపాధ్యాయులు కాబట్టి ఆ ఉపాధ్యాయుల శిక్షణ ఇచ్చేటువంటిదే. ఆ ఉపాధ్యాయ శిక్షణా సంస్థ పేరు మీకు తెలుసు, ఎన్సిటిఈ. ఎన్సిటిఈ. ఎన్ అంటే నేషనల్, సి అంటే కౌన్సిల్ ఫర్, టి అంటే టీచర్స్, ఈ అంటే ఎడ్యుకేషన్. నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్స్ ఎడ్యుకేషన్ అనేటువంటి సంస్థ మనకి ఇక్కడ అన్ని రకాల పనులు కూడా చేస్తుంది. ఇంకాస్త ముందుకెళ్ళి కొన్ని విషయాలు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నెంబర్ 3 సాంకేతిక మద్దతు ఇస్తుంది. సాంకేతిక మద్దతు. సార్ సాంకేతిక మద్దతు అంటున్నారు ఏంటి? విద్యారంగంలో ఎన్సిఈఆర్టీ తోటి అనేక పరిశోధనలు చేయించి కొత్తగా వచ్చిన పద్ధతులు ఏమిటి, వాటిని ఎలా అమలు చెయ్యాలి, రాష్ట్రాలకు అందించేటువంటి బాధ్యత అంతా కేంద్రమే తీసుకుంటుంది. కాబట్టి సాంకేతిక మద్దతును కూడా ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమే. నెంబర్ 4 ఎన్సిఎఫ్ తయారీ. ద మోస్ట్ ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి. ఎన్సిఎఫ్ అంటే ఏంటి సార్? నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్. నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్. దీనే జాతీయ పాఠ్య ప్రణాళిక అనే పేరుతో చెప్తారు. జాతీయ పాఠ్య ప్రణాళిక అనే పేరుతో చెప్తారు. సార్ జాతీయ పాఠ్య ప్రణాళిక అంటే ఏంటి? మనం చెప్పే సిలబస్. అంటే రాష్ట్రాలు ఏం సిలబస్లు బోధించాలి అనే విషయాన్ని కేంద్రమే ఎన్సిఎఫ్ రూపంలో తయారు చేసి అందిస్తూ ఉంటుంది. కాబట్టి ఎన్సిఎఫ్ ని తయారు చేసే బాధ్యత ఎవరిది? కేంద్రం. గుడ్. ఇంకా ఏం చేస్తుంది సార్? మరి ఇంకా చేసే పని ఏంటయ్యా అంటే విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో విపరీతమైన వరదలు వచ్చాయి. రేవంత్ రెడ్డి గారు నా దగ్గర 35% కాదు కదా, చిల్లి గవ్వ కూడా లేదన్నారు. అప్పుడు మోడీ గారు చెప్తారు, అనగా ప్రధానమంత్రి చెప్తారు, నువ్వు కంగారు పడకు, నిన్ను రాష్ట్రపతి దగ్గరికి తీసుకువెళ్లి నీ పరిస్థితి వివరిస్తాను. ఆర్టికల్ 280 ప్రకారం
ప్రత్యేక నిధులు విడుదల చేయించి మీ రాష్ట్రం యొక్క అన్ని రకాల ఇబ్బందులు తొలగిస్తాను అని చెప్తుంది. విపత్కర పరిస్థితులలో నిధులను విడుదల చేయించడానికి రాష్ట్రపతిని అభ్యర్థించడానికి ఒక ఆర్టికల్ ఉంది 280. దాని ప్రకారం ప్రత్యేక నిధులను కూడా ఇచ్చేది ఎవరండి? కేంద్రం. ఇవన్నీ కూడా కేంద్రం యొక్క బాధ్యతలు. కాబట్టి క్వశ్చన్ మళ్ళీ ఒకసారి చూసుకోండి. సెక్షన్ 7 ఏం చెప్తోంది? కేంద్రం బాధ్యతలు చెప్తుంది. నెంబర్ 1 ఆర్థిక నిర్వహణ, నెంబర్ 2 ఉపాధ్యాయుల శిక్షణ, నెంబర్ 3 సాంకేతిక మద్దతు, నెంబర్ 4 ఎన్సిఎఫ్ తయారీ, నెంబర్ 5 ప్రత్యేక నిధుల్ని నిర్వహించడం. కొన్ని ఎక్కువగా అడిగిన క్వశ్చన్లు ఇవి. ఆర్టీఏ నిర్వహణలో కేంద్రం రాష్ట్రం యొక్క వాటా ఎంత? 65-35. మరి ఇలాగే ఇంకొకటి కూడా చెప్పుకోవచ్చు. కేంద్రం యొక్క వాటా ఈశాన్య రాష్ట్రాలకు ఎంత? 90-10. ఇక సెక్షన్ 8 చూడవలసి ఉంటుంది. సెక్షన్ 8 సార్ సెక్షన్ 8 అంటున్నారు. మరి సెక్షన్ 8 అంటే ఏంటి? ఆ సెక్షన్ 8 కి సంబంధించి ఏమేమి ఉన్నాయి అని అడుగుతాడు. సెక్షన్ 8 కి సంబంధించి మనం రాష్ట్రం యొక్క బాధ్యతలను తెలుసుకుంటాం. దీని గురించి మీకు ఆల్రెడీ ఒక చిన్న క్లూ ఇచ్చాను స్టార్టింగ్ లోనే. చూడండి ఒక్కసారి. తగు ప్రభుత్వం అంటే ఎంతండి? 6. కేంద్రం అంటే ఎంతండి? 7. రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధ్యతలు సెక్షన్ 8. మరి ఏంటో చూద్దాం ఒక్కసారి, గుర్తుంచుకోండి. సెక్షన్ 8 ప్రకారం రాష్ట్రం యొక్క బాధ్యతలు తెలపబడతాయి. రాష్ట్రం యొక్క బాధ్యతలు తెలపబడతాయి. సార్ రాష్ట్రం యొక్క బాధ్యతలు ఏంటి చూద్దాం. మీకు ఆల్రెడీ ఇందాకే చెప్పాను. కేంద్ర ప్రభుత్వం అంటే భర్త, మరి రాష్ట్ర ప్రభుత్వం అంటే భార్య. మరి తెచ్చిన డబ్బుల్ని సక్రమంగా ఖర్చు పెట్టించే ప్రయత్నం చేయవలసింది ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి రాష్ట్రం యొక్క బాధ్యతలు ఏంటి? ఆర్టీఈని అమలు చెయ్యడం. ఇందులో భాగంగా 6 నుంచి 14 సంవత్సరాల వారిని పాఠశాలలో జాయిన్ చేయించడం, పాఠశాలలో చేరిక. కాబట్టి పిల్లలు పాఠశాలలో చేరుతున్నారా లేదా అన్ని బాధ్యతలు చూసుకోవాల్సింది రాష్ట్రం. కాబట్టి క్వశ్చన్ మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. రాష్ట్రం యొక్క బాధ్యతలు ఎంత? సెక్షన్ 8 ఏం చేస్తుంది? ఆర్టీఈని అమలు చేస్తుంది. మరి ఏంటి దీని యొక్క ప్రధానమైన విధి? 6 నుంచి 14 సంవత్సరాల బాలబాలికలలో పాఠశాలలో చేర్చేలా చూడాలి. సెక్షన్ 8. ఇందులోంచి డైరెక్ట్ క్వశ్చన్లే ఉంటాయండి. ఎలా ఉంటాయి? రాష్ట్రం బాధ్యతలు చెప్పే సెక్షన్ ఎంత? 8. కేంద్రం బాధ్యతలు చెప్పే సెక్షన్ ఎంత అండి? 7. వెరీ గుడ్. తగు ప్రభుత్వం గురించి చెప్పేటువంటి సెక్షన్ ఎంతండి? సెక్షన్ 6. వెరీ గుడ్. మరి ఇంకాస్త కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడుకుందాం. ఇక నెక్స్ట్ మనం మాట్లాడేది సెక్షన్ 9. మరి సెక్షన్ 9 అంటున్నారు ఏంటి సార్? ఆల్రెడీ సెక్షన్ 6 అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం, తగు ప్రభుత్వం. 7 అంటే ఎవరండి? కేంద్రం. 8 అంటే ఎవరండి? రాష్ట్రం. 9 అంటే ఎవరండి? స్థానిక ప్రభుత్వం. సార్ స్థానిక ప్రభుత్వాన్ని ఎలా గుర్తుంచుకోవచ్చు సార్? కేంద్రం అంటే ఏం చెప్పుకున్నాం? సారీ, భర్త అంటే ఎవరు? కేంద్రం. భార్య రాష్ట్రం. మరి అలాగే ఇక స్థానిక ప్రభుత్వం ఎవరండి? ఇంట్లో ఉండే పని మనిషి. కాబట్టి అదనపు బాధ్యతలన్నీ స్థానిక ప్రభుత్వానికి ఇవ్వబడ్డాయి. సార్ స్థానిక ప్రభుత్వం యొక్క బాధ్యతలు ఏంటి సార్? నెంబర్ 1 విద్యార్థుల డాటా సేకరణ. ఉపాధ్యాయుడిని ఉపయోగించుకుని గ్రామంలో లేదా మున్సిపాలిటీలో లేదా కార్పొరేషన్ లో ఎంతమంది పిల్లలు ఉన్నారో ఆ పిల్లల డాటా అంతా సేకరిస్తారు. అనగా ఉపాధ్యాయుడు పాఠశాలకు సంబంధించిన చుట్టుపక్కల ఇళ్లకు వెళ్ళి పిల్లలు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు, ఎంతమంది ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారు, మిగతా విషయాలు ఏంటి, ఇలాంటివన్నీ కూడా అక్కడ మాట్లాడే ప్రయత్నం చేస్తారు. కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ వన్ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి?
100% మనం గుర్తుంచుకోవాల్సిన విషయం, విద్యార్థుల డేటా సేకరించేది స్థానిక ప్రభుత్వం. గుడ్. నెంబర్ 2 చూద్దాం. నెంబర్ 2 ఏం చెప్తోంది? అకాడమిక్ క్యాలెండర్ ని ఏర్పరచుకుంటుంది. అకాడమిక్ క్యాలెండర్ ని ఏర్పాటు చేసుకుంటుంది. సార్ అకాడమిక్ క్యాలెండర్ అంటే ఏంటి చూద్దాం. మరి ఒక గ్రామంలో ఒక పాఠశాల ఉంది. ఆ పాఠశాలలో ఆ గ్రామంలో జాతర జరుగుతోంది. మరి ఈ జాతర ఈ గ్రామంలో మాత్రమే జరుగుతుంది. అప్పుడు సెలవులు ఇచ్చుకోవాలి. ఆ సెలవుల్ని నిర్ణయించేది స్థానిక ప్రభుత్వం. అలాగే అరకు అనే ఒక ప్రాంతం ఉంది, మీ అందరికీ తెలుసు. అక్కడ చలి బాగా ఎక్కువగా ఉంటుంది. చలి బాగా ఎక్కువగా ఉంటుంది. మంచు కూడా ఎక్కువగా కురుస్తూ ఉంటుంది. మరి ఇలాంటి సందర్భాల్లో ఉదయం పూటంతా స్కూల్ ఆపి మధ్యాహ్నం నుంచి స్కూల్ ని రన్ చేసుకోవాలి. మరి అక్కడ అరకులో మాత్రమే జరపాలా, అన్ని ప్రాంతాల్లోనూ జరపాలా అంటే అరకు ప్రాంతంలో మాత్రమే జరపవలసి ఉంటుంది. కాబట్టి ఆ అరకు సంబంధించిన స్థానిక ప్రభుత్వం తీసుకుంటుంది. ఇలా అకాడమిక్ క్యాలెండర్ ని నిర్వహించుకునే ప్రభుత్వమే స్థానిక ప్రభుత్వం. ఇక మూడవది ఏం చెప్తోంది సార్? మూడవది ఏంటయ్యా అంటే వలస కార్మికులు ఉంటారు. వలస కార్మికులు. మరి ఆ వలస కార్మికులకి విద్యా హక్కు అనేటువంటిది ఇవ్వవలసి ఉంటుంది. వలస కార్మికులకు విద్యా హక్కు. సార్ వలస కార్మికులకు విద్యా హక్కు అంటున్నారు ఏంటి చూద్దాం. ఎక్కడో ఒరిస్సా నుంచి కొంతమంది పని చేసుకోవడానికి వరంగల్ అనేటువంటి పట్టణానికి వచ్చారు, లేదా వరంగల్ దగ్గరలోనే ఒక గ్రామానికి వచ్చారు. మరి ఒరిస్సా నుంచి వచ్చినప్పుడు వాళ్ళు 40 మంది పిల్లల్ని తీసుకుని తల్లిదండ్రులందరూ వచ్చేశారు. మరి ఈ 40 మంది పిల్లలు కూడా ఒరిస్సా మీడియానికి చెందిన వాళ్ళు. వీళ్ళు తల్లిదండ్రులు పని చేసుకుంటుంటే బడికి వెళ్లకుండా ఆపేస్తున్నారు. అప్పుడు స్థానిక ప్రభుత్వానికి చెందినటువంటి సర్పంచ్ గారు ఈ 40 మంది పిల్లల్ని గుర్తించి ఆ పిల్లల గ్రామానికి చెందినటువంటి సర్పంచ్కి ఫోన్ చెయ్యాలి. అంటే తెలంగాణ చుట్టుపక్కల ఉన్న గ్రామానికి చెందిన సర్పంచ్ ఒరిస్సాలోని పిల్లలకు సంబంధించిన సర్పంచ్కి ఫోన్ చేసి, మీరు ఒక టీచర్ని పంపించండి, అతడికి ఇల్లు జీతం అన్నీ నేను చూసుకుంటాను, ఈ 40 మంది పిల్లలకి పాఠాలు చెప్పమనండి, వీళ్ళు వెళ్ళిపోయినప్పుడు అక్కడ పాఠశాలకు వెళ్తారని చెయ్యాలి. ఇంత ప్రాసెస్ చెయ్యాలండి. వలస కార్మికుల పిల్లలకి విద్యా హక్కు అంటే ఇది. ఇప్పుడు చెప్పండి, సెక్షన్ 9 అంటే ఏ ప్రభుత్వం? స్థానిక ప్రభుత్వం యొక్క విధులు. వెరీ గుడ్. నెంబర్ 1 ఏం చెయ్యాలండి? విద్యార్థుల డేటా సేకరించాలి. ఏం తయారు చేసుకోవాలి? అకాడమిక్ క్యాలెండర్ తయారు చేసుకోవాలి. నెంబర్ 3 వలస కార్మికులకు విద్యా హక్కు. నేను చెప్పాను చూసారా, ఉపాధ్యాయుడిని పిలిపించి జీతం ఇచ్చి పిల్లలకు విద్య నేర్పాలి. నిజంగా మన చుట్టుపక్కల ఎక్కడైనా ఇలా జరుగుతుందా అండి? అసలు జరిగే అవకాశం ఉందా? జరగనిస్తారా అంటే మీరే ఆలోచించుకోండి. విద్యా హక్కు చట్టం అనేటువంటిది ఎంత పగడ్బందీగా రూపొందించబడిందో, కానీ దీని అమలులో మాత్రం చాలా లోపాలు ఉన్నాయి. గుడ్. మరి ఇప్పుడు ఒక బిట్ అడుగుతున్నాను, జాగ్రత్తగా ఆన్సర్ చెప్పండి. 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలు బడిలో చేర్చాలి అని చెప్పే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ప్రభుత్వం ఏది కాదు. రాష్ట్ర ప్రభుత్వం. ఎస్. పిల్లల్ని పాఠశాలలో చేర్చే ప్రభుత్వం ఎవరండి? రాష్ట్ర ప్రభుత్వం. వెరీ గుడ్. అలాగే ఇలా చెప్తున్నా. ఇంకో క్వశ్చన్ చూడండి. ఒక గ్రామంలోని పాఠశాలకి సంబంధించిన సెలవులని నిర్ణయించే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం. రాష్ట్రం, స్థానిక ప్రభుత్వం. ఏది కాదు. స్థానిక ప్రభుత్వం. వెరీ గుడ్. బాగానే రీచ్ అవుతున్నారు కాబట్టి సంతోషం. ఇంకాస్త ముందుకెళ్ళి కొన్ని విషయాలు మాట్లాడుకునే ప్రయత్నాలు చేద్దాం. సార్ అడగండి. సార్ ఇప్పుడు వలస కార్మికులు చెప్పారు కదా, వాళ్ళకి ఇప్పుడు మాతృభాష వాళ్ళ మాతృభాష ఉంటుందా సార్?
అంటే అదే ఇప్పుడు వాళ్ళ మనకి మాతృభాషలో ఆర్టికల్ చదవాలి. 350 ప్రకారంగా అవును, వాళ్ళ మాతృభాషలోనే చదవాలండి. ఎందుకంటే మీకు మొన్న నేను చెప్పాను ఒక విషయం గుర్తున్నదండి మీకు బాగా. ఆ మనందరము కూడా తప్పనిసరిగా ఒకవేళ మాతృభాషలో వాళ్ళు మాతృభాషలో చదువుకోవాలి. అయితే మరి సార్ చెప్పండి. వాళ్ళు 10th ఎగ్జామ్ వరకు వచ్చారనుకోండి, మాతృభాష ఎగ్జామ్ ఉండదు కదా సార్? 10th క్లాసులో నాకు అర్థం కాలేదండి, ఇందాక వాయిస్ బ్రేక్ అయింది మీది. సార్ జనరల్ గా వాళ్ళు ఇప్పుడు అంటే లైక్ మాతృభాషలోనే చదువుకుంటారు కాబట్టి అవునండి. 5th 6th 7th అక్కడ ప్రాబ్లం కాదు. బట్ 10th క్లాస్ కి వచ్చేసరికి ఎగ్జామ్ అనేది స్టేట్ బోర్డ్ లో రాసేటప్పుడు వాళ్ళకి తెలుగు అనేది ఉంటది కదా సార్, వేరే లాంగ్వేజ్ ఉండదు కదా సార్. ఓకే, మీరేమంటున్నారంటే ఒక్క నిమిషం, మీరేమంటున్నారంటే 9-10కి సంబంధించి వాళ్ళ పరిస్థితి ఇబ్బంది కదా సార్ అంటారు, అదే కదండి? బోర్డ్ ఎగ్జామ్ కి ఇబ్బంది కదా సార్ అది. అవును. ఇప్పుడు మన చట్టం ఎన్నో తరగతి దాకా అండి? 9. ఒకటి నుంచి 8వ తరగతికి. 9వ తరగతి మనకి 8వ తరగతి 9-10కి మనకి సంబంధం లేదు. కాబట్టి వాళ్ళు ఆ పరిస్థితిని, వేరే చట్టం ఒకటి ఉందండి, మాధ్యమిక విద్యా చట్టం అని అది చూసుకుంటుంది. మీరు అడిగిన ప్రశ్న 100% కరెక్ట్. మరి లాంగ్వేజ్ ప్రాబ్లం వస్తుంది కదా అని మీరు అంటున్నారు. కానీ 100% 8వ తరగతి దాకే మీరు ఆలోచించండి. ఆ పైన మాధ్యమిక విద్యా చట్టం అని ఉంటుంది. అది రేపు పొద్దున మీరు భవిష్యత్తులో సిలబస్ లో లేదండి మనకి. మీరు ఒకసారి 9-10 అలా వాడు వెళ్ళి ఒరిస్సాలో రాసుకోవాలి, ఒరియా మీడియం. లేదు మన దగ్గర రాయాలంటే ఇంగ్లీష్ మీడియంలో రాయాలి, లేదా తెలుగు మీడియంలో రాయాలి. ఇంకా లేదు అంటే ఉర్దూ మీడియం కూడా ఎగ్జామ్స్ ఉన్నాయి, అదన్నా రాయించండి. వీటిలోనే తప్ప వాడికి ఆంధ్రప్రదేశ్ లో ఒరియా మీడియంలో అయితే పెట్టరు 100%. ఓకేనండి క్వశ్చన్? ఎస్ సార్, ఎస్ సార్. ఓకే ఓకే. మరి ఇప్పుడు చెప్పండి ఒకసారి. మరి సెక్షన్ 1 ప్రకారం పేరు పరిధి అమలుని చూసాం. సెక్షన్ 2 ప్రకారం నిర్వచనాలు చూసాం. సెక్షన్ 3 ప్రకారం పొరుగునే ఉన్న పాఠశాలలో విద్యను పొందడం చూసాం. సెక్షన్ 4 ప్రకారం వయస్సు ప్రకారం ప్రవేశాన్ని కల్పించాలని చూసాం. సెక్షన్ 5 ప్రకారం పాఠశాల నుంచి పాఠశాలకు మారవచ్చు అని చూసాం. సెక్షన్ 3 ప్రకారం కొత్తగా నిర్మించే పాఠశాలకి 3 సంవత్సరాల టైం ఇస్తాం అనే విషయాన్ని చూసాం. సెక్షన్ 7 కేంద్రం యొక్క బాధ్యతలు చూసాం. సెక్షన్ 8 రాష్ట్రం యొక్క బాధ్యతలు చూసాం. సెక్షన్ 9 స్థానిక ప్రభుత్వం యొక్క బాధ్యతలు చూసాం. ఇక నెక్స్ట్ చూడబోయే సెక్షన్ ఎంతండి? సెక్షన్ 10. మరి సెక్షన్ 10 ఏం చెప్తోంది? ఆల్రెడీ మీకు స్టార్టింగ్ లోనే చెప్పాను చూడండి. 6 అంటే ఏ ప్రభుత్వం? తగు ప్రభుత్వం. 7 అంటే కేంద్రం. రాష్ట్ర ప్రభుత్వం. 9 అంటే ప్రభుత్వం. 10 అంటే తల్లిదండ్రులు. వెరీ గుడ్. మరి మన చట్టం ప్రకారం తల్లిదండ్రులు అంటే ఎవరు సార్? చట్టం ప్రకారం తల్లిదండ్రులు అంటే జన్మనిచ్చిన వారు, తీసుకున్న వారు. వీరి యొక్క బాధ్యత ఏంటి అని అడుగుతున్నాడు. తల్లిదండ్రుల యొక్క బాధ్యతలు ఏంటి? మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నేను ఇక్కడ చెప్తుంది దేని గురించి అండి? బాధ్యతల గురించి, విధుల గురించి కాదు. మరి ఇక్కడ క్వశ్చన్ చూద్దాం. తల్లిదండ్రుల యొక్క బాధ్యతలు ఏంటి? పిల్లలని బడికి పంపడం తల్లిదండ్రుల యొక్క బాధ్యత. పిల్లలని బడికి పంపడం తల్లిదండ్రుల యొక్క బాధ్యత. క్వశ్చన్ ఇంకొద్దిగా ముందుకెళ్ళి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఏంటి సార్? సెక్షన్ 10 ప్రకారం తల్లిదండ్రులు పిల్లల్ని బడికి పంపాలి. నరేష్ అనేటువంటి ఒక తండ్రి తన పిల్లవాడిని బడికి పంపడం లేదు. ఇతనికి విధించే శిక్ష నెంబర్ 1 రేషన్ కార్డుని కట్ చేయాలి. నెంబర్ 2 ఇంటికి కరెంటుని కట్ చేయాలి. నెంబర్ 3 కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించాలి. నెంబర్ 4 ఎటువంటి శిక్షలు లేవు. సార్, అది బాధ్యత సార్. లేవు. వెరీ గుడ్. ఇక్కడే మీరు ఒకటి గుర్తుంచుకోవాలి. విధి అంటే విధిని నిర్వహించకపోతే శిక్ష ఉంటుంది. బాధ్యతను నిర్వహించకపోతే గుర్తు చెయ్యాలి, బతిమలా
ఉండాలి. బాబ్ 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 అని అన్నారే తప్ప అయి నిన్ను కొడతాను నువ్వు పంపించు అనకూడదు. ఎందుకు చెప్తున్నాను? కాబోయేటువంటి ఉపాధ్యాయులండి మీరు. రేపు పొద్దున మీ స్కూల్కి పిల్లల్ని చాలా మంది పంపరు. అలాంటప్పుడు వెళ్ళి మీరు దెబ్బలాడకూడదు. చాలా జాగ్రత్తగా వాళ్ళని బతిమలాడి ఇంటికి తీసుకురావాలి. అర్థమవుతుందండి? కానీ సెక్షన్ 10 ప్రకారం తల్లిదండ్రులుగా పిల్లలని బడికి పంపడం ఎందులోకి వచ్చిందండి? బాధ్యతలోకి వచ్చింది. వెరీ గుడ్. ఇక నెక్స్ట్ మాట్లాడుతుంది సెక్షన్ 11. సార్ సెక్షన్ 11 ప్రకారం ఏం చెప్తాం సార్? సెక్షన్ 11 ప్రకారం చెప్తున్నాడు చూడండి. పూర్వ ప్రాథమిక విద్య, పూర్వ ప్రాథమిక విద్య అనేటువంటిది ఇవ్వాలి. ఈ పూర్వ ప్రాథమిక విద్య అనేది స్థానిక ప్రభుత్వం యొక్క బాధ్యత. సార్ పూర్వ ప్రాథమిక విద్య అంటున్నారు, ఇదేంటి? 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలకి ఇచ్చే విద్యనే పూర్వ ప్రాథమిక విద్య అంటారు. ఇదే స్థానిక ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న అంగన్వాడీలు. ఇప్పుడు చెప్పండి నాన్న, క్వశ్చన్ నెంబర్ 1, పూర్వ ప్రాథమిక విద్యను స్థానిక ప్రభుత్వమే ఇవ్వాలని చెప్పే సెక్షన్ 11. ఇప్పుడు చెప్పండి, ఆర్టీఈ ప్రకారం పూర్వ ప్రాథమిక విద్యను ఇవ్వచ్చా ఇవ్వకూడదా? ఇవ్వచ్చు. అంటే పూర్వ ప్రాథమిక విద్య ఆర్టీఈ పరిధిలోకి వచ్చిందండి? వచ్చింది. అంటే ఇప్పుడు చెప్పండి, చట్టం ప్రకారం 3 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాలు ఉన్న పిల్లలకి విద్యను ఇవ్వడం మన బాధ్యత. స్టార్టింగ్ లో మనం ఏం చెప్పుకున్నాం? 6 నుంచి 14 అనుకున్నాం. కానీ ఈ సెక్షన్ వచ్చేసరికి ఎవరు వచ్చారు? 3 నుంచి 6 సంవత్సరాల వాళ్ళు కూడా ఇందులోకి వచ్చారు. సార్ దీన్ని ఇంకా క్లియర్ గా ఏమైనా మాట్లాడచ్చా? ఎస్. అసలు 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలకి పూర్వ ప్రాథమిక విద్య ఇవ్వడము అంటే ఏంటి? ఈ వయసులో అసలు పిల్లలకి విద్య ఇవ్వచ్చా? ఇచ్చి వాళ్ళని వాళ్ళ పసిప్రాయాన్ని నలిపేయచ్చా అంటే పూర్వ ప్రాథమిక విద్య గురించి చెప్తున్నాను వినండి. పూర్వ ప్రాథమిక విద్య అంటే బడిని అలవాటు చేస్తుంది. మనలో చాలా మందికి గుర్తుండే ఉంటుంది. ఏంటి? చిన్నప్పుడు బడికి వెళ్ళడానికి మనందరం చాలా మారాలు చేసి ఉంటాం, చాలా ఇబ్బంది పడి ఉంటాం. ఏంటి సార్ ఆ ఇబ్బంది? ఎందుకు సార్ అంత ఇబ్బంది పడుతున్నారు అని మీరు అడగచ్చు. ఎందుకు అంటే మనం ఒక్కసారిగా 6వ సంవత్సరం నిండిన తర్వాత బడికి వెళ్ళగానే ఆ వాతావరణం కొత్తగా ఉంటుంది, ఆ పరిస్థితులు ఇబ్బందిగా ఉంటాయి. అందుకని 3 నుంచి 6 సంవత్సరాల పిల్లల్ని బడికి అలవాటు చేయాలి. అలాగే బడి అంటే భయం పోగొట్టాలి. మరి నాకైతే చిన్నప్పుడు మా నాన్న ఎగిరెగిరి తన్ని తీసుకెళ్లడమేనండి. మరి మీకేం జరిగిందో నాకైతే తెలియదు. అలాంటి భయం ఇవాళ పిల్లలకు ఉండకూడదు. అలాగే పిల్లలకి ఆట పాటలతో విద్య ఉండాలి. అంగన్వాడీలో ప్రత్యేకించి ఏమన్నా చెప్తారండి? ఏవో కొన్ని బొమ్మలు ఉంటాయి, చక్కగా పాడిస్తారు, ఆడిస్తారు. బడంతే ఇంత ఆటపాటలతో ఉంటుంది అని తెలుసుకోవడమే. కాబట్టి ఆటపాటలతో కూడిన విద్య ఇవ్వాలి. అలాగే పోషకాహారాన్ని ఇవ్వాలి. మరి అంగన్వాడీలో పిల్లలకి ఏమి ఇస్తారండి? చక్కగా పోషకాహారాన్ని ఇస్తారు. మరి ఆ పోషకాహారం అంటే ఏంటి? గుడ్లు ఇస్తారు చక్కగా పిల్లలకి, చక్కగా పాలిస్తారు. దీని మీద జోకేదో తెలుసు కదండి. పిల్లలకి గుడ్లు ఇచ్చి పాలిచ్చే జీవి ఏది? అంగన్వాడీ టీచర్ అనకూడదు. అది బయాలజీ ప్రకారం వేరు. ఇక్కడే సెక్షన్ 11 ప్రకారం చూశారు. ఇప్పుడు చెప్పండి నాన్న, పూర్వ ప్రాథమిక విద్యని ఇచ్చే ప్రభుత్వం ఎవరు? స్థానిక ప్రభుత్వం. ఈ రకంగా అధ్యాయం 3ని కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అటు ఒక్కసారి క్లియర్ గా గుర్తుపెట్టుకోండి. ఒకసారి సెక్షన్ 6 ప్రకారం పాఠశాల లేని చోట ఎన్ని సంవత్సరాల లోపు పాఠశాలను నిర్మించాలి? 3 సంవత్సరాలు. మరి డబ్బులు తీసుకొచ్చే బాధ్యత ఎవరిది? కేంద్ర ప్రభుత్వం. రికార్డ్. మరి పాఠశాలలు కేంద్ర ప్రభుత్వం అంటున్నారు సరే, మరి పిల్లల్ని బడికి పంపించడం అనేటువంటిది ఎవరి బాధ్యత? తల్లిదండ్రుల వెరీ గుడ్. తల్లిదండ్రుల యొక్క బాధ్యత. ఇంకాస్త ముందుకెళ్ళి కొన్ని విషయాలు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మరి స్థానిక ప్రభుత్వం వలస కార్మికులకి విద్యా హక్కు ఇవ్వచ్చా ఇవ్వకూడదా అండి? ఇవ్వాలి సార్.
ఇవ్వాలి. పిల్లలు పంపడం తల్లిదండ్రుల బాధ్యత, స్థానిక ప్రభుత్వమే పూర్వ ప్రాథమిక విద్యను చూడాలి. దీన్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఎలా అడుగుతున్నాడో చూడండి. 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలు బడిలో చేరేటట్టు చూసే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది. ట్రూ ఆర్ ఫాల్స్? పాఠశాల యొక్క అకాడమిక్ క్యాలెండర్ ని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఫాల్స్. కాబట్టి స్టేట్మెంట్లు తీసుకొచ్చి అటు ఇటు లింకులు కడుతూ ఉంటాడు. కాబట్టి కొద్దిగా మీరు ఆలోచించి కనుక ఆన్సర్ చెయ్యగలిగితే 100% మనం ముందుకు వెళ్ళిపోవచ్చు. ఇది మనకు సంబంధించిన విషయం. వెరీ గుడ్. మరి ఒక చిన్న ప్రశ్న ఉంది, ఆ ప్రశ్నిస్తాను, బాగా ఆలోచించి ఆన్సర్ చెప్పే ప్రయత్నం చెయ్యండి. గుడ్. 3 సంవత్సరాల పిల్లవాడు పాఠశాలకు వచ్చాడు. ఈ 3 సంవత్సరాల పిల్లవాడిని పాఠశాల హెడ్ మాస్టర్ అంగన్వాడీకి పంపించాడు. మరి దీనిని సపోర్ట్ చేసే సెక్షన్ ఏది? సెక్షన్ 8, సెక్షన్ 9, సెక్షన్ 10, సెక్షన్ 11. ఎందుకంటే అంగన్వాడీలకి పిల్లల్ని పంపించాలి అని సెక్షన్ ఎంతండి? 11. వెరీ గుడ్. ఇంకాస్త జాగ్రత్తగా ఆలోచించి చెప్పాల్సిన ప్రశ్న, చాలా టఫ్ అండి. మరి ఇది మీరు బాగా ఆలోచించాలి. ఒక ప్రాంతంలో 1 కిలోమీటర్ దూరంలో పాఠశాల లేదు. 1 కిలోమీటర్ అక్కడున్న పిల్లలు చెయ్యవలసిన పని. ఆప్షన్ 1, పాఠశాల కట్టేదాకా 3 సంవత్సరాల పాటు ఆగాలి. ఆప్షన్ 2, ప్రభుత్వం ఉచిత రవాణాని కల్పించాలి. ఆప్షన్ 3, ఉచిత సౌకర్యాలు అనగా సైకిళ్ళు అవి ఇవ్వాలి. ఆప్షన్ 4, 2,3లో ఏది కుదిరితే అది చెయ్యాలి. Reply in chat box, all of you. చాలా టఫ్ అండి. క్వశ్చన్ బాగా గుర్తుపెట్టుకోండి. Majority are given పిల్లవాడు option. లేదా ఒక ప్రాంతంలోని పిల్లలకి కిలోమీటర్ దూరంలో పాఠశాల లేదు. ఇటువంటి సందర్భంలో పిల్లలు ఏం చేయాలి? పాఠశాల కట్టడానికి 3 సంవత్సరాలు టైం పడుతుంది కాబట్టి అప్పుడు దాకా వెయిట్ చేయాలి. ఉచిత రవాణా సౌకర్యాలు ప్రభుత్వం కల్పిస్తుంది కాబట్టి అలా వెళ్ళి చదువుకోవాలి. ఉచిత సౌకర్యాలు మరి సైకిళ్ళు ఇవ్వడం కానీ, ఆటోలు ఏర్పరచడం కానీ, రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పరచడం కానీ ప్రభుత్వం చేస్తే వాటిని అందుబాటులోకి తీసుకోవాలి. ఆప్షన్ 2,3. ఆన్సర్ ఏంటండి? 1, 2, 3, 4? Majority members 4th option ఇచ్చారు సార్. ఓన్లీ కొద్ది మంది మాత్రమే 2, 3 ఇచ్చారు. Majority members 4th. Yes sir. గుడ్. 100% కరెక్ట్ అండి. ఇక్కడ 3 సంవత్సరాల దాకా వెయిట్ చేస్తే పిల్లవాడి యొక్క 100% విద్య నష్టమవుతుంది. కాబట్టి ఈ 2,3లో ఏది ఉంటే అది చూసుకోవాలి. మరి ఇది నిత్య జీవితంలో మనకి జరిగిందా లేదా అంటే ఒకసారి గుర్తించుకోండి. చాలా మందికి ఉచిత రవాణా సౌకర్యాలు కల్పిస్తున్నాయి. తెలంగాణ గవర్నమెంట్ అడుగు ముందుకేసి అసలు ఆడవాళ్ళకే మొత్తం ఇచ్చింది కాబట్టి